మేడం మీరు ఎప్పుడన్నా బిందెలు మోయడం బిందెలు నీళ్లు అట్లాంటివి చేశాను ఎప్పుడన్నా బిందెల దగ్గర గొడవలు అవన్నీ పాలిటిక్స్ లోకి వచ్చాక అంతకుముందు తెలియదు గొడవ. లక్ష్మి గారు మీరు ఎప్పుడన్నా బిందెలు మోయడం వయ్యారం తెలియదు కానీ బిందెలు మోసాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నప్పుడు పంప్ సెట్ ఉండేది అండ్ నీళ్ళు ఓన్లీ పర్టికులర్ టైంకి వచ్చేది అనమాట. అది కష్టపడి తొట్టు నిండా నింపేవాళ్ళు. నేను మన నోజు వెళ్ళి ఆ తొట్టులో దూకేసేవాళ్ళు. దెన్ యూ కాంట్ యూస్ దట్ వాటర్. సో ఆ పంప్ సెట్ చూసినప్పుడల్లా నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తు వస్తుంది నాయుడుపేటలో. ఓకే, ఆ మూమెంట్ ని రీక్రియేట్ చేద్దామని. పద. రెడీ. ఓకే, రెడీ. దట్స్ ద స్పిరిట్. రోజా గారు వర్సెస్ లక్ష్మి గారు. ఎవరైతే ఫాస్ట్ గా బిందె నింపుతారో వాళ్ళ టీమ్ కి ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది ఈ రోజు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ తెలుగు టెలివిజన్ రోజా గారు అండ్ లక్ష్మి గారు బిందెలు నింపుతున్నారు. రెడీ? 3, 2, 1 గో. ఏడ పట్టుకో, కరెక్ట్ దాంట్లో పడాలి. ఇది బయట ఎక్కువ, ఇది తక్కువ కొడుతుంది. అది చీటింగ్. అది మీరు కూడా ఎత్తుకో, మీరు కూడా పెట్టదు. అది అది తగ్గదు. అయితే సింగపూర్ రంగబాబు ఫ్లైటింగ్ ఎక్కమన్నాడు. ఉంగరాల గంగి మా బాబు ముహూర్తాలు పెట్టేసి పెద్దూరి నాయుడుతో పెళ్లి చేసి చాలు చాలు చాలా హే. ఏ చీటింగ్ ఇది. నాది నీళ్లు బయట ఎక్కువ పడ్డది లోపల కన్నా. అవన్నీ కన్నా బిందులో పడి ఉంటే ఇంకా ఎన్ని నీళ్ళు వచ్చిండేటు. కానీ లక్ష్మి గారు ఇక్కడ కూడా మన పప్పుల్సే గెలిచింది చూడండి. మన క్వాంటిటీ ఎక్కువ. నాకు మంచు లక్ష్మికి పోటీ అని రవి వెళ్ళి నీళ్ళు కొడితే ఏం అర్థం? ఓడిపోయామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏదో హెల్ప్ చేశారు కదా. ఆ టైంలో మీరు కరెక్ట్ గా మళ్ళీ ఫ్రేమ్ వెనక్కి వెళ్ళి చూడండి. నా బిందులో నీళ్ళే ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత వచ్చి నువ్వు ఇంకా ఎక్కువ కొట్టావు. కానీ ఐ వాజ్ లీడింగ్ ఆల్రెడీ. నువ్వు వేస్ట్ అంటుంది. నువ్వు హ్యాపీయా? ఇద్దరు ఆడవాళ్ళకి మాత్రం బిందెలు ఫైట్ పెట్టారు. దట్ వాజ్ నాట్ ది ఇంటెన్షన్. కానీ ఒక క్యూట్ మూమెంట్స్ అయితే మేము క్యాప్చర్ చేసుకున్నాం. సూపర్ రోజా గారు, సూపర్ లక్ష్మి గారు. కానీ ఏదేమైనా సరే ఇప్పుడు ఈ పోటీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆడోళ్ళు ఎంత రేంజ్ లో ఉన్నా సరే బిందెల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒరిజినాలిటీ. అక్క అయితే ఇలా లేపి దోపి అంతే కదా మరి. But thank you so much for being such a wonderful sport, Lakshmi garu and Roja garu. Thank you so much. Thank you.